ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సర్క్యులర్ ఎకానమీతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపు. రేణిగుంట విమానాశ్రయానికి వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చేందుకు నిర్ణయం. టీటీడీ పాలక మండలి తీర్మానించి కేంద్రానికి పంపించామన్న చైర్మన్ బీఆర్ నాయుడు. ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన స్పీకర్ అయ్యన్న సతీమణి పద్మావతి. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించిన తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశగా రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఈ పార్కులను ఏర్పాటు చేసి ఏడాదిలోగా ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు సర్క్యులర్ ఎకానమీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి 11 శాఖలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా చేనేత, గనులు, పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో క్లాత్ బ్యాగుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ రంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, పశువులు, ఆక్వా, పౌల్ట్రీ రంగాల నుంచి 347 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు 88 లక్షల గృహాల నుంచి 1329 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని వివరించారు. సర్క్యులర్ ఎకానమీలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చునన్నారు. ఆరోగ్య విశాఖే లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని S3 స్పోర్ట్స్ ఏరినాలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని చెప్పారు. ఈ నెల 21వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న ప్రధాని మోడీ యోగాసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. 5 లక్షల మంది ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డును విశాఖ నగరం దక్కించుకోనుందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2 కోట్ల మంది ప్రజలు యోగా క్రియల్లో పాల్గొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉషశ్రీ, వీరారావు, జైన్ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయాన్ని వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చేందుకు కేంద్రానికి సిఫార్సు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం బోర్డులో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. టీటీడీ బోర్డు మీటింగ్ చైర్మన్ బీఆర్ నాయుడు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల అభ్యర్థన మేరకు బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయం నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయం నిర్మించేందుకు చర్యలు చేపడతామని చైర్మన్ వెల్లడించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి టీటీడీకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే టీటీడీలో 10 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. కేంద్రం ఇచ్చే ఈ 100 బస్సులతో కలిపి 110 బస్సులు కానున్నాయి. అలాగే సిఎస్ఐఆర్ ల్యాబ్ను టీటీడీ స్థలంలో లీజు పద్ధతిలో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాబ్ను ఏర్పాటు చేస్తుంది. టీటీడీలో వినియోగించే నీరు, నెయ్యి, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం లభించిందని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలోని లెక్చరర్ల పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫార్సు చేయడానికి ఇక్కడ పనిచేస్తున్న 200 కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని నియమించేందుకు పాలక మండలి నిర్ణయించింది. ఈ నెల 12వ తారీఖు నాడు టీటీడీ తరపున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది.
అందులో ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది. సో డికే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు, మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది, ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము, అక్కడ ఒక 47 ఎకరాలు ఉంది, అది అట్లాగే ఉంది, అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే, దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడుందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అన్నారు. సరే మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు హెచ్డి కుమారస్వామి, ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కలిసాం మర్యాదపూర్వకంగా. ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు, ఏమనంటే మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని, కాబట్టి నేను 100 బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద, అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పారు. అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం. ఈఓ గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు. అప్లై చేస్తే 100 బస్సులు వస్తాయి మనకి. దాన్ని ఎక్కడ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు మన దగ్గర 10 బస్సులు తిరుగుతున్నాయి పైన. అది కాకుండా కూడా ఇంకా కింది నుంచి పైకో లేకపోతే బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకో ఏదో ప్లాన్ చేసుకోవాలి మనం. అదేవిధంగా ఇప్పుడు సిఎస్ఐఆర్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉంది, ల్యాబ్ సిఎస్ఐఆర్, సెంట్రల్ గవర్నమెంట్లో. వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీడీ రిలీజ్కి, అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా, వాళ్ళు అడిగేది 1 ఎకరా ల్యాండ్. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు. అది కూడా ఇవాళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకీదేవి, నరేష్, సదాశివరావు, శాంతారాం, శ్రీరామూర్తి, దివాకర్ రెడ్డి, ఈవ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. పాడేరు మోదమాంబ ఆలయ దర్శనానికి వెళ్లిన 15 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు చెందిన ఈ 15 మందిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా వాసులు తీసుకొచ్చిన పులిహోర తినడంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. పాడేరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. ఈ ఘటనలో నాతవరం మండలం అనాసగరికి చెందిన 13 మంది బాధితులకు ఫుడ్ పాయిజన్ కావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ఆయన సతీమణి కౌన్సిలర్ పద్మావతిలు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. వీరిలో 12 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జ్యోతి తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సత్యనారాయణ, సిఎస్ఆర్ఎంఓ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం అండి. 12 కేసులు ఫుడ్ పాయిజనింగ్ కేసులు హాస్పిటల్కి రావడం జరిగిందండి. అందులో 10 కేసెస్ మన దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నారు. మిగతా 2 కేసెస్కి ఏంటంటే అందులో ఒక కేసు వామిటింగ్స్, మోషన్స్తో పాటు ఓల్డ్ హిస్టరీ ఆఫ్ సీజర్స్ ఉండడం వల్ల ఆ అమ్మాయి కన్వల్షన్స్ వచ్చి అప్పుడే తీసుకున్న ఫుడ్ యాస్పిరేటివ్ లంగ్స్లో పోయి కొంచెం ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మనం హైర్ సెంటర్కి రిఫర్ చేయడం జరిగిందండి. మిగతా కేసులన్నీ కొంచెం ప్రజెంట్ వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ప్రజెంట్ ప్రస్తుతానికి సిచ్యువేషన్ అండర్ మన కంట్రోల్లో ఉన్నట్టుగా బీపీ, వైటల్స్, అవుట్పుట్ కూడా, యూరిన్ అవుట్పుట్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. సో కొంచెం 24 to 48 అవర్స్ ఫ్లూయిడ్స్, కొంచెం యాంటీబయాటిక్ పెట్టి
సిచ్యువేషన్ నార్మల్గా వచ్చే వరకు వెయిట్ చేసి చూస్తున్నాం. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు చెప్పారు. ఇందులో భాగంగా బుధవారం కొండపై గాలిగోపురం ఎదురుగా ఉదయం 6 గంటలకు 500 మందితో యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగా దినోత్సవ సన్నాహకంలో భాగంగా అనుభవజ్ఞ నిపుణుల నేతృత్వంలో ఆలయ అధికారులు సిబ్బంది యోగాసనాలు వేస్తారని చెప్పారు. సింహాచలం దేవస్థానం నుంచి యోగా డే సందర్భంగా ఏదైతే 21వ తారీఖు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగా డేకి మనం 15 రోజుల ముందు నుంచే మన దేవస్థానంలో సిబ్బందికి యోగాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి. అందులో భాగంగా రేపు ఉదయం 6 గంటలకి రాజగోపురం ఎదురుగా సుమారు 500 మందితో ఈ యోగా అన్నది 21వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్గా మా దేవస్థానం తరపున రేపు ఉదయం 6 గంటలకు నిర్వహించబడుతుంది. అందులో అర్చక సిబ్బంది, అలాగే వేద పండితులు, దేవస్థానం సిబ్బంది, వేద పాఠశాల పిల్లలు వీళ్ళంతా సుమారు 500 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా టీటీడీ నిర్వహిస్తున్న వెంకటేశ్వర కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో 155వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్వి కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఎన్నికయ్యారు. గవర్నింగ్ బాడీ సభ్యులు, టీటీడీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలను చైర్మన్ దృష్టికి తెచ్చారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న గవర్నింగ్ బాడీ సమావేశంలో కళాశాల అభివృద్ధి పనులపై సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులు కోరారు. వెంకటేశ్వర కళాశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాది వైపున ఉన్న టీటీడీ ఆలయాల్లోనూ ఢిల్లీలోనూ ఎస్వి కళాశాలకు చెందిన పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఈఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు పనపాక లక్ష్మి, ఎస్ నరేష్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 51వ వార్డ్ అంబేద్కర్ కాలనీ మేరియట్ హోటల్ ఎదురుగా ఉన్న పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆది ఆంధ్ర సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 15న అమ్మవారి చాటింపు జరగా 16న తోళ్లెళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన పండుగను మంగళవారం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కార్పొరేటర్ రేయి వెంకటరమణ, ఆలయ కమిటీ చైర్మన్ పక్కి అరుణ్ సాయి కుమార్లు ఆకాంక్షించారు. ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు శివశంకర్రావు, సెక్రటరీ శ్రీనివాసరావు, కొండబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మా 51వ వార్డు ఇలవేల్పు శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో కూడా నేను నామినేషన్ వేసిన తర్వాత కూడా నా మొదటి నామినేషన్ పత్రం వేసేటప్పుడు కూడా ఇక్కడే పూజ చేసుకోవడం, ఆ తల్లి కటాక్షాలతో నేను ఈరోజు కార్పొరేటర్ అవ్వగలిగాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ మా ఈ అంబేద్కర్ కాలనీ, రామన్ కాలనీ అలాగే పెంచాలని కోరుకుంటూ మా ఈ అంబేద్కర్ కాలనీ, రామన్ కాలనీ అలాగే ఇక్కడ ఈ 51లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించి అందరికీ మంచి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు సాయి కుమార్. నేను ఈ ఆలయానికి కమిటీ చైర్మన్గా ఉన్నాను.
ఇది ఆది ఆంధ్ర సేవా సంఘం వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. స్వయంభూగా అప్పటి నుంచి వెలిసిన అమ్మవారిగా పేరొందుతూ చాలా మహిమాన్వితమైన అమ్మవారు. సింహాద్రప్పన్న సోదరి అయినటువంటి పైడితల్లి అమ్మవారు విజయనగరం నుంచి వస్తూ మొదటి అడుగు వెంకోజీపాలెంలోను, రెండో అడుగు ఇక్కడ మోపిందని ఇక్కడ ఒక ప్రతీతి. ప్రతి సంవత్సరం కూడా ఈ మే నెలలో సందర్భానుసారంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ముఖ్యంగా మన కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ గారి చేతుల మీదుగా ఆది ఆంధ్ర సేవా సంఘం తరఫున లాంఛనంగా ప్రారంభమై అందరూ భక్తులు ఈరోజు విచ్చేస్తున్నారు, మొక్కుబడులు అవి తీర్చుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డ్ హనుమాన్ కాలనీ గిరిపై కొలువైన బంగారమ్మ తల్లి అమ్మవారి మొదటి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఘటాల ఊరేగింపుతో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన కార్యదర్శి భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. హనుమాన్ సంజీవగిరి కాలనీ కొండపై వేంచేసిన అమ్మవారు చాలా మహిమగల అమ్మవారిని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయ నిర్వహణను స్థానిక గణేష్ కమిటీకి అప్పగిస్తున్నామని చెప్పారు. గత 22 సంవత్సరాల నుంచి పండగ చేసుకుంటూ వస్తూ ఈ సంవత్సరంలో మన నాభి సొంత నిధులతో బంగారం గుడిని ఇక్కడ స్థాపించి ఇక్కడ కాలనీ ప్రజలకి అంకితం చేశాం. అది ఎందుకంటే నా భార్య గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ యాప్ సెట్లో వెళ్తున్న తల్లికి పూజలు చేసేది. 3 years బ్యాక్ ఆవిడ గతించిపోయారు. ఈరోజు ఆవిడ పేరు మీద శ్రీ శ్రీ బంగారు దుర్గమ్మ ఆలయాన్ని మేము సొంతంగా మా సొంత నిధులతో నిర్మించి మా భార్యకి అంకితం చేసి తద్వారా కాలనీ ప్రజలందరూ కూడా ఈ బంగారమ్మని కోరుకున్న కోరికలు తీర్చే తల్లి. ఆ తల్లికి వీళ్ళందరూ వచ్చి పండగ చేసుకొని డైరెక్టర్ ఆవిడ సంకల్పంతో ఈ రోజు జయమ్మ గారి సంకల్పంతో ఇక్కడ గుడి నిర్వహించారు. ఎందుకంటే ఇది గ్రామానికి అంకితం చేశారు భాస్కర్ గారు. సొంత నిధులతో అమ్మవారి ఆలయం నిర్వహించి ఈ రోజు పండుగ వాతావరణం జరిపించి ఇక్కడున్న గ్రామ పెద్దలు కానీ, గ్రామ మహిళలు కానీ, గ్రామ యూత్ కానీ అందరూ కూడా పాల్గొని వేళ ఘటాలతో ఊరిగింపు చేసుకొని అందరూ చల్లగుండాలని చెప్పేసి ఆయన కోరిక. మరి అందరూ కూడా ఆ బంగారు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, మరి చేసే అభివృద్ధిలో చేసే పనులు ఆ తల్లి తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గమ్మ. సర్క్యులర్ ఎకానమీతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపు. రేణిగుంట విమానాశ్రయానికి వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చేందుకు నిర్ణయం. టీటీడీ పాలక మండలి తీర్మానించి కేంద్రానికి పంపించామన్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన స్పీకర్ అయ్యన్న సతీమణి పద్మావతి. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.